Hello everyone, I'm back. So in this video, we are going to complete the clothes. Okay, we are going to do the clothes. Clothes లో యాక్చువల్గా మనం ఆల్రెడీ కింద ఏదైతే ప్యాంట్ ఉందో అది చేసేసాము ఆల్రెడీ. జస్ట్ పైనది కరెక్ట్గా చేసుకొని వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్. సో అది మనం చేద్దాం. సో ఎలా అంటే ఇది యాక్చువల్గా సింపులే, ఇది టైం పట్టదు, నేను చెప్తాను, ఫాస్ట్గానే అయిపోతుంది. సో బేసికలీ మనకి ఒక టీ షర్ట్ ఉంది. సో మనకి టీ షర్ట్ కావాలి అంటే లెట్స్ సే అప్ టు హియర్ మనకి టీ షర్ట్ ఉంది. ఓకే, ఇది ఇంతవరకు టీ షర్ట్ ఉంది అంటే మనం ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే డౌన్ పార్ట్స్ కూడా సెలెక్ట్ అవుతాయి, వాటిని మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. సో ఇలాగా మనకి ఇలా మిగులుతుంది. లోపల సెలెక్ట్ అయ్యింది అనుకుంటున్నా నేనైతే. వెయిట్, దీనికి బెస్ట్ మనం మిర్రర్ తీసేస్తే మనకి వన్ సైడ్ వస్తుంది. సో దీనికి మనకి సెలెక్టింగ్ ఈజీ అవుతుంది. సో మిర్రర్ తీసేయండి. తీసేసి వాట్ యు డూ ఈ సెలెక్ట్ ద లెగ్. ఓకే, లెగ్ సెలెక్ట్ చేయండి. లెగ్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఏవైతే షర్ట్కి సంబంధించి సెలెక్ట్ అయ్యిందో అది తీసేద్దాము. తీసేస్తే మనకి ఓన్లీ లెగ్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఓకే, నౌ దీస్ థింగ్స్ ఆల్సో సెలెక్ట్. ఇది యాక్చువల్గా చేసేటప్పుడే సపరేట్గా చేయొచ్చు, బట్ నాకు జనరల్గా ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది షేప్ అని నేను ఇలా చేస్తాను. ఓకే, మీరు ఇలాగే చేయాలని ఏం లేదు, అప్ టు యూ. ఓకే, సో నేను ఎలా చేయొచ్చు, వాట్ ఆర్ ద టెక్నిక్స్ అనేది నేను చెప్పగలను, బట్ యూ గైస్ హ్యావ్ టు డిసైడ్ మీ టెక్నిక్. మీ సొంతంగా టెక్నిక్ కావచ్చు, లేదా దీన్నే రిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి సపరేట్ వచ్చింది, రైట్. షర్ట్ ప్యాంట్ ఇప్పుడు ఆల్రెడీ ప్యాంట్ అయిపోయింది మనకి, రైట్. సో ఆల్రెడీ మనకి కావాల్సిన లాగే ప్యాంట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. సో మనం ప్యాంట్ నేను చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మేజర్గా యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే టీ షర్ట్ కదా. ఇది ఇంతవరకు సెలెక్ట్ చేసేసి పి సెలెక్షన్ అంటే మనకి షర్ట్ కూడా టీ షర్ట్ కూడా అయిపోయింది. అవునా, టీ షర్ట్ కూడా అయిపోయింది. ఓకే, జస్ట్ వన్ మోర్ థింగ్ ఈజ్ హ్యాండ్ మనం దీన్ని సెట్ చేయాలి. హ్యాండ్ ఇంత లావు ఉండదు కదా. సో స్కేల్ ఇట్ డౌన్ లిటిల్ బిట్, ఇలా ఇది కొంచెం లోపలికి కనండి, అలాగా. ఓకే, దట్ గివ్స్ us అవర్ హ్యాండ్. ఓకే, ఇది కూడా స్కేల్ చేయండి, ఇది కూడా స్కేల్ చేయండి. ఇది యాక్చువల్గా వీడిలో పెట్టేసి లూపింగ్ కరెక్ట్ చేసుకోండి, మనకి హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. స్కేల్ ఇట్ అలాగా. ఓకే, అంతే, మనకి హ్యాండ్ కూడా అయిపోయింది. వన్ మోర్ థింగ్ ఈజ్ ఇది మనకి చాలా చిన్నగా అయిపోయింది హ్యాండ్. సో కొంచెం పెద్దగా చేసుకోండి అలాగా.
రైట్. సో హ్యాండ్ కూడా మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది, అవునా? బేసికలీ నౌ వీ హ్యావ్ ద క్యారెక్టర్. అయితే హ్యాండ్ కొంచెం పొడుగ్గానే అయింది. సో మరీ పొడుగ్గా ఉంటే బాగోదు. సో చిన్నగా చేయండి, లైక్ దిస్. అది ఇప్పుడు కరెక్ట్ సైజ్ ఉంది హ్యాండ్. ఓకే, వెయిట్ చేస్తే ఇక్కడ ఇంతే రావాలి, ఇంతకన్నా కిందికి వెళ్ళకూడదు. రైట్. నా హ్యాండ్ కరెక్ట్గా వచ్చేసింది, షర్ట్ కూడా అయిపోయింది, టీషర్ట్ కూడా అయిపోయింది, మనకి ప్యాంట్ కూడా అయిపోయింది, లెగ్, సాక్స్, షూస్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. యూ జస్ట్ నీడ్ టు సెలెక్ట్ ద హెడ్ టు ఎక్స్ట్రూడ్ ఇట్. లోపలికి ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రూడ్ చేసి రైట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్కేల్ అనండి, స్కేల్ చేసి కిందికి జరపండి. అది బయటికి కనిపిస్తుంది, దాన్ని ఎక్స్లో వైలో స్కేల్ చేసి కంప్లీట్ చేయండి. ఓకే, నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ నెక్ ఆల్సో. నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే కొంచెం సన్నగా చేసుకోవచ్చు నెక్ని. నెక్ అంత లావు లేదు కదా, సో కొంచెం సన్నగా చేసుకోవచ్చు. That's it. So neck is also done. రైట్, నెక్ అయిపోయింది. అయితే షర్ట్ని కొంచెం సెట్ చేసేది ఉంది. అదేంటంటే ద షేప్ ఆఫ్ ద టీ షర్ట్. ఓకే, షేప్ ఆఫ్ ద టీ షర్ట్ అలా ఉంటుందా? ఇందాకట్లా ఉండదు కదా. సో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కీప్ ఇట్ డౌన్, సైడ్ వ్యూలోకి వెళ్ళండి. ఓకే, సైడ్ వ్యూలో అయితే కరెక్ట్గానే ఉంది. అంటే ఫిగర్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు ఇమాజిన్ అగైన్. యూ హ్యావ్ టు ఇమాజిన్ మనకి టీ షర్ట్ జనరల్గా షేప్ ఎలా ఉంటుంది నెక్ మీదకి, అలా చేసేయండి. చేసేస్తే వచ్చేస్తుంది, పర్లేదు. దిస్ ఈజ్ ఎనఫ్ ఐ థింక్ సో. యూ జస్ట్ హ్యావ్ టు కరెక్ట్ దీస్ టూ, అంతే. ఓకే, ఇప్పుడు డెప్త్ ఇవ్వడం కోసం కొంచెం మీరు లోపలికి దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. ఓకే, ఇంతవరకు అయితే బాగానే ఉంది. రైట్, నా జస్ట్ డెప్త్ ఇవ్వడం కోసం స్కేల్ ఇట్ లైక్ దిస్ అండ్ స్కేల్ ఇట్ ఇన్సైడ్. సో ఒక డెప్త్ వచ్చింది కదా. ఇప్పుడు Ctrl+R మిడిల్లో ఒకటి యాడ్ చేసి జస్ట్ కొంచెం పైకి చేయండి, అంతే. పైకి చేసి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లిటిల్ బిట్ స్కేల్ ఇట్ ఇన్సైడ్ అండ్ దట్స్ ఇట్. అవర్ టీ షర్ట్ ఈస్ ఆల్సో డన్. ఓకే, మనకి ఇంకా హెయిర్ ఒకటి మిగిలింది, హెయిర్ ఒకటి చేయాలి. అదర్ దెన్ దాట్ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఈస్ డన్. సో ఇవి ఇట్లా మనం షర్ట్ అండ్ ప్యాంట్ కూడా చేసుకోవచ్చు. ఇంకేమన్నా కరెక్షన్స్ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. క్యారెక్టర్కి అయితే ఏం కరెక్షన్స్ అయితే లేవు అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అండ్ ఈ రొటేషన్ కరెక్ట్గా చేసుకుందాం. ఈ రొటేషన్ వచ్చేసి ఇక్కడ ఐటంలో ఉంటుంది జీ రొటేషన్. ఇది కాదు, ఇది జీ రొటేషన్ 0. స్ట్రైట్గానే ఉంచుకుందాం. రైట్, అంతే. సో ప్రాపర్గా మనకైతే షర్ట్ ప్యాంట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా హెయిర్ సంగతికి వస్తే హెయిర్ సింపుల్. హెయిర్ కూడా మనకి చూడండి, హెయిర్ ఆల్రెడీ ఇక్కడ షేప్ ఉంది. సో అదే షేప్లో మనకి హెయిర్ చేసుకున్నా సరిపోతుంది, అవునా? మరి ఆ షేప్లో మనకి హెయిర్ కావాలి అంటే we just need to select the faces in the shape of the hair. Okay,
హెయిర్ యొక్క షేప్లో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫేసెస్ని. ఓకే, ఇది కూడా అప్ టు హియర్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఇది కూడా. సో దిస్ ఈజ్ అవర్ హెయిర్ షేప్. ఓకే, నౌ షిఫ్ట్ డి అండ్ రైట్ క్లిక్, మౌస్ రైట్ క్లిక్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత పీ సెలెక్షన్ సపరేట్ అవుతుంది. ఓకే, సపరేట్ అయ్యింది. నౌ 3A, ఇప్పుడు సైడ్ వ్యూలోకి వెళ్ళి నౌ దెర్ ఈస్ డిఫరెంట్ వేస్. హెయిర్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా చేయాలి అనుకుంటున్నారు అనేది. బట్ ఫర్ నౌ మనం ఈజియెస్ట్ వే వి విల్ ఫాలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెయిర్ ఎలా ఉంది, ఈ హెయిర్ ఎలా చేద్దాం అనేది పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా. ఇది ఇలా మనం ప్లేస్ చేసేసుకొని తర్వాత మనకు కావాల్సినట్టు సొలిడిఫై చేసుకొని చెయ్యొచ్చు. లాట్ ఆఫ్ వేస్. ఐ కాంట్ టెల్ యూ ద పర్టిక్యులర్ వే బికాస్ మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు అది చెయ్యండి. నేనైతే నేను జనరల్గా ఏం చేస్తా అంటే నేను ఒక స్ప్లైన్తో ఒకటి క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ చేసుకొని ఐ విల్ డూప్లికేట్ దాట్ ఇన్ ద షేప్స్, హెయిర్ షేప్. ప్రస్తుతానికి లో పాలీలో చేస్తున్నాం కాబట్టి లెట్స్ డూ ఇట్ ఇన్ ద లో పాలీ ఓన్లీ. ఓకే, ఓకే, ఇది ఇక్కడ, సైడ్ నుంచి చూడండి ఎలా వస్తుందో. చూడండి ఎలా వచ్చింది అంటే కరెక్ట్గానే వచ్చింది. బట్ మిగతావి కూడా ఫ్లో చేయాలి, అవునా? మిగతాది కూడా ఫ్లో కరెక్ట్గా చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. GY. ఓకే, సో దీస్ థింగ్స్ ఆర్ కామన్. ఓవర్లాప్ అవ్వడం అనేది కామన్. ఇది ఫిక్స్ చేసుకోవాలి మీరు అనుకుంటే యూ కెన్ జస్ట్ యాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ డివిజన్ సర్ఫేస్ ఆఫ్ చేయండి. ఓకే, సబ్ డివిజన్ సర్ఫేస్ ఆఫ్ చేసి యాడ్ ఏ shrink wrap modifier. డిఫార్మ్లోకి వెళ్ళి shrink wrap ఉంటుంది, shrink wrap యాడ్ చేయండి. సెలెక్ట్ ద హెడ్ని సెలెక్ట్ చేయండి. హెడ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆఫ్సెట్ పెంచుకోవచ్చు. యూ కెన్ ఇంక్రీజ్ ద ఆఫ్సెట్ అలాగా. ఓకే, నౌ లెట్స్ సీ. ఓకే, మిర్రర్ మోడిఫైయర్ ఉంది కదా, నేను మర్చిపోయాను. మిర్రర్ మోడిఫైయర్ ఫస్ట్ అప్లై చేయండి. అప్లై చేసి shrink wrap యాడ్ చేయండి. shrink wrap, సెలెక్ట్ ద ఫేస్, outside surface 0.01 offset. Okay, now సో ఇక్కడ ఎలాంటి వర్టెక్స్ లేదు కాబట్టి మనకి అది లోపలికి వెళ్తుంది. ఓకే, అది యాడ్ చేసుకోవడం అది మీకు తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. సో పర్టికులర్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఓకే, లెట్స్ డూ సమ్ బేసిక్ హెయిర్. ఓకే, shrink wrap పెడితే ఇదొక గోలా. సో అప్లై ద shrink wrap. shrink wrap పెడితే కరెక్ట్గా మూవ్ అవ్వదు. సో అప్లై ద shrink wrap. కరెక్ట్గా వచ్చిన తర్వాత జస్ట్ మేక్ ద షేప్.
అది. సో ఇలా వచ్చేసిన తర్వాత what you have to do is you have to continue that ఫ్లో. ఓకే, ఆ ఫ్లోని కంటిన్యూ చేసేయండి. ఆర్ మీకు చాలా మిడిల్లో వర్టెక్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ డీటెయిలింగ్ ప్రతి ఒక్క హెయిర్ నాకు కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు యాడ్ మోర్ అండ్ మోర్ డీటెయిల్స్. బట్ ఫర్ నౌ జస్ట్ లీవ్ అట్ ఇట్. ఇలాగా సరే, ఇది హెయిర్ అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చే కూడా ఫాలో అవ్వాలి కదా. సో నెక్స్ట్ వచ్చే కూడా ఆ డెప్త్ని, ఆ హైట్ని ఫాలో అవ్వాలి కదా. సో లెట్స్ మేక్ ఇట్ ఫాలో దోస్ థింగ్స్. ఓకే, ఇలాగా. ఇది లోపాలి హెయిర్. ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మీకు లోపాలి అర్థమైతే షేప్ ఎలా చేయొచ్చు అనేది అర్థం కావాలి మీకు. ఫస్ట్ మోడలింగ్లో మనకు మేజర్ ఏంటంటే ఒక షేప్ చేయాలి అంటే దాన్ని ఎలా చేయొచ్చు అనేది మనకి ఇమాజినేషన్ వచ్చేసేయాలి. సో అది రావాలంటే ఫస్ట్ మీరు మాన్యువల్గా చేయాలి. యూ కాంట్ యూజ్ ఎనీ ట్రిక్స్. ఓకే, గట్టిగా మాన్యువల్గా చేసేయండి. ఇలాగా చూడండి, ఇది లోపలికి వెళ్ళింది అంటే బయటికి అనాలి అనేది మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. ఓకే, అండ్ యా యూ కెన్ ఆల్సో యూజ్ ప్రొఫెషనల్ ఎడిటింగ్ టు డూ లైక్ దిస్. ప్రతి ఒక్కటి చేతితో చేయకుండా, హెయిరే కాబట్టి ఆబ్వియస్లీ ఒకేలా ఉండదు, కొంచెం అటు ఇటే ఉంటుంది. సో యూ కెన్ యూజ్ ద ప్రొఫెషనల్ ఎడిటింగ్ అలాగా. ఓకే, బాగుంది, బాగానే వస్తుంది. ఇట్స్ ఇనఫ్. ఓకే, అండ్ దిస్ వన్ ఫ్రంట్లో ఇంకొకటి ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మోడలింగ్. ఏంటంటే మీకు చాలా ఎక్స్ట్రా స్పేస్ అండ్ యూనో అవైలబిలిటీ ఉంటుంది. చూడండి, ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, మీ ఇష్టం అది, రైట్. అలాగా. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? చూడండి, ఇక్కడ రావట్లేదు. అప్పుడు ఏం చేయండి, ఎక్స్ట్రూడ్ చేయండి ఒకటి, అంతే. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ పెట్టేసేయచ్చు. పెట్టేస్తే ఇది ఆటోమేటిక్గా ఆ షేప్ వచ్చేసింది, అవునా. అది జస్ట్ హ్యావ్ టు కరెక్ట్ దిస్, అంతే. ఇది కూడా అయిపోయింది. నా ఇటు సైడ్ వచ్చేసి పెద్దగా దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క సైడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక సైడ్ మొత్తము మామూలు జనరల్ హెయిర్ లాగే ఉంటుంది. ఓకే, సో జనరల్ హెయిర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఓకే, అది. సో ఇక్కడ మనకి ఇలా వస్తుంది, అవునా. అంతా తెలిసింది అది. నా ప్రొపోర్షనల్ ఎడిటింగ్ యూజ్ చేయండి అండ్ ఇంక్రీజ్ ద హైట్ ఇంక్రీజ్ చేసుకోండి. అలాగా ఇక్కడ కూడా ఇట్స్ ఆల్మోస్ట్ డన్. యాక్చువల్గా చెప్పాలంటే చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయింది. యాక్చువల్గా చాలా టైం పడుతుంది హెయిర్కి. ఎందుకు ఇంత ఫాస్ట్గా అయిపోయింది అంటే ఐఎమ్ యూజింగ్ ద ఈజియెస్ట్ వే టు మేక్ హెయిర్. ఎక్కువ
ఇది లేకుండా. ఓకే, అయితే మిడిల్లో ఎక్కువ ఇది వచ్చింది, మిగతా సైడ్ అంతా పెద్దగా రాలేదు, రైట్? మరి ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేద్దాం? హెయిర్ అయితే ఓకే పర్లేదు, ఇప్పుడు నాకు కావాల్సిన షేప్ అయితే వచ్చింది, బాగానే ఉంది. నా మరి దీన్ని ఎలా సెట్ చేస్తారంటే సింపుల్ ట్రిక్, స్కల్ప్టింగ్కి వెళ్ళండి. ఇప్పుడు స్కల్ప్టింగ్కి వెళ్ళి నా యూ కెన్ కరెక్ట్ దీస్ థింగ్స్. అలాగా ఆటోమేటిక్ కరెక్షన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే నారో స్పేస్లో మీరు అది తేవాలి అంటే స్కల్ప్టింగ్ ఈజ్ ద బెస్ట్ టూల్. మిగతా వేవి ఎఫెక్ట్ అవ్వకుండా మీరు ఏ వర్టెక్స్ అయితే క్లిక్ చేస్తున్నారో అది మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, చూడండి, రైట్? అది. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ స్లో కూడా కొంచెం సెట్ అవుతుంటుంది మీరు చేస్తున్న కొద్దీ. రైట్, కావాలంటే స్ట్రెంత్ పెంచుకోవచ్చు, బ్రష్ సైజ్ పెంచుకోవచ్చు. ఫస్ట్ బై హ్యాండ్ షేప్ అంతా చేసుకున్న తర్వాత యూ కమ్ టు ద స్కల్ప్టింగ్. ఓకే, ఫస్టే మీరు స్కల్ప్టింగ్లోకి వచ్చి ఏదో చేయడానికి ట్రై చేస్తే అది ఖచ్చితంగా పోతుంది. ఓకే, రైట్. నౌ ద హెయిర్ ఈస్ గుడ్. యూ కెన్ యూజ్ ద స్మూత్ బ్రష్ టు స్మూత్ ఇట్ అవుట్. తక్కువ స్ట్రెంత్ పెట్టి స్మూత్ చేసుకోండి, మంచిగా వస్తుంది. ఓకే, అఫ్కోర్స్ కొంచెం మీకు షేప్ పోతుంది ఆబ్వియస్గా. లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు సెట్ చేసుకోవాల్సి వస్తుంది. లేఅవుట్లోకి వెళ్ళండి, చూడండి, కొద్దిగా షేప్ కొంచెం పోతుంది షేప్, ఎందుకంటే మనకి ప్రాపర్ అవి లేవు, ఫ్లో లేదు మనకి, ఐ మీన్ ఎక్కువ ఎడ్జెస్ లేవు వర్క్ చేయడానికి, సో పోతుంది. యూ కెన్ యాడ్ వర్టెక్స్, కొత్తగా వర్టెక్స్ యాడ్ చేయాలి, యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆల్సీ క్లిక్ చేయండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది కిందికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది, మరి దీనికి ఒక వర్టెక్స్ కావాలి, ఒక వర్టెక్స్ యాడ్ చేసుకోండి, జీ ఇలాగా. మళ్ళీ ఇంకొక వర్టెక్స్ కావాలి, అది లోపలికి వస్తుంది ఇలాగా. సో స్టఫ్ యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, బట్ అంత అవసరం లేదు. ప్రస్తుతానికి బేస్ అవుట్లైన్ షేప్ చేసినా సరిపోతుంది. ఓకే, మనకైతే హెయిర్ లాగా అయితే కనిపిస్తుంది, మంచిగా ఉంది. సో వై మేక్ మోర్ అండ్ మోర్ వర్టెక్స్ కదా. సో ఇది చూడండి, ఇది ఇటు సైడ్కి వెళ్ళాలి, అది అలాగా. మీరు చేసింది హెయిర్ అదే కరెక్ట్ షేప్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఇలాగా, ఎందుకంటే అక్కడ వేరే షేప్ ఉంటుంది, డైమెన్షన్స్ డిఫరెంట్ ఉంటాయి, మనకు అర్థం అవ్వవు. ఈ ఒక సైడ్ నుంచి అర్థం అవ్వవు డైమెన్షన్స్. అక్కడ ఉండేదేమో ఒకటి ఉంటుంది, మనకి ఇక్కడ అర్థమయ్యేది ఒకటి ఉంటుంది. చూడండి, యాక్చువల్గా హెయిర్ ఇలా ఉంది వాడిది, నేను చేసినప్పుడు ఏంది వెనకాల మాత్రమే పైకి లేచినట్టు వచ్చేసింది, రైట్? సో డైమెన్షన్స్ ఆర్ డిఫరెంట్. 3Dలో ఆలోచించాలి, 2Dలో ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదు మళ్ళీ. చూడండి, ఇప్పుడు ఇది లోపలికి వస్తుంది, అప్పుడేంటి ఇది ఇలా రావాలి, ఇది రావాలి ఇక్కడ బయటికి, అవునా? సో 3Dలో ఆలోచించాలి. go for proportional editing. అలాగా చూడండి, యాక్చువల్గా షేప్ వేరుంది, మనం ఫస్ట్ చేసినప్పుడు ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది. దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ద హెయిర్. అంటే ఇది బెస్ట్ వే, దిస్ ఈజ్ ద ప్రాపర్ వే అని చెప్పలేను, బట్ లో పాలీ క్యారెక్టర్స్కి దిస్ ఈజ్ ఇనఫ్. ఇంతకన్నా హెవీగా పోవడం వేస్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ లో పాలీ. హై పాలీ ఈజీగా వచ్చేస్తుంది, హై పాలీ ఏముంది, ఎవరేం చేస్తారు. లో పాలీ చేయడమే కష్టం, లో పాలీ చేయడమే గొప్ప యాక్చువల్గా. ఎందుకంటే తక్కువ పాలీలో మంచి, చూడండి, తక్కువ పాలీ మనకి క్యారెక్టర్ హెయిర్ మంచిగా కనిపిస్తుంది, ఫేస్ మంచిగా కనిపిస్తుంది, అదే గొప్ప. హై పాలీలో ఏముంది, ఎవరైనా చేస్తారు క్వాలిటీ, రైట్? లో పాలీలో తేవడమే కదా. ఓకే, సో ఓకే, ప్రాపర్ బాగానే ఉంది హెయిర్. ఇంతకన్నా నేను ఎక్స్ట్రా చేసి మళ్ళీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. నా ఇప్పుడు వెళ్ళి జనరేట్లోకి వెళ్ళి సాలిడిఫై యాడ్ చేయండి. ఓకే, ఒక డెప్త్ వస్తుంది హెయిర్కి. ఓకే, నా వాట్ యూ డూ ఈస్ ఇంక్రీజ్ ద థిక్నెస్ outside or inside, whatever you want.
ఐ వుడ్ సే అవుట్ సైడ్ ఇంక్రీజ్ చేయండి థిక్నెస్ని. ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, డూ ఇట్ ప్రాపర్లీ. అది ఓకే. ఇది బాగుంది. ఇక్కడ కూడా ఏదో ఓకే. సో డెప్త్ అయితే వచ్చేసింది. మరి అంత డెప్త్ ఉందా అంటే అంత లేదు. I think this is enough. Okay, just 3A అన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఫేసెస్ అని సెలెక్ట్ చేసి స్కేల్ ఇట్ లిటిల్ బిట్ డౌన్ సో దట్ ఇట్ టచెస్ ద ఫేస్. ఓకే, ఇప్పుడు ఫేసెస్ టచ్ అవుతుంది. రైట్ నౌ లుకింగ్ గుడ్. జస్ట్ కరెక్ట్ ఫ్యూ థింగ్స్. ప్రొఫెషనల్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇలాగా కరెక్ట్ చేసుకోండి, సరిపోతుంది అంతే. ఈ వ్యూ కూడా నాకు తెలిసి కరెక్ట్ చెయ్యాలా, అవసరం లేదనుకుంటా. మ్యాక్సిమం కరెక్టే ఉంది. మేబీ ఇది లోపలికి వెళ్ళింది చూసారా. అది అండ్ ఇది కూడా ఇయర్ మీదకి రావచ్చు, ఏం కాదు. హెయిర్ అన్నాక ఇంకా ఇయర్ మీదకి పడడం అనేది కామన్. ఓకే, రైట్. రైట్, సో ద హెయిర్ ఇస్ అంటే దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ హెయిర్ అవుట్ దేర్, కానీ తక్కువ పాలీలో మనకి హెయిర్ వచ్చింది. అవునా? ఇప్పుడు నేను చూసుకుంటే ప్రాపర్గా ఎలా ఉందో అలా రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ లో పాలీలో మనకి హెయిర్ అయిపోయింది. ఎక్స్ట్రా స్టాండ్స్ మీరు ప్లేన్తో క్రియేట్ చేసి ఇలా పెట్టుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. బట్ దిస్ హౌ యూ డూ. చూడండి, ఈజీగా అయిపోయింది. దిస్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ హై డెఫినేషన్ యానిమేషన్ రెండర్స్ ఆర్ ఎనీథింగ్, బట్ దిట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కార్టూన్ వీడియో, ఫర్ అ కార్టూన్ యానిమేషన్, ఫర్ ఎ గేమ్. ఒక గేమ్కి వీటికి సరిపోతుంది, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఒక గేమ్కో ఒక కిడ్ కార్టూన్కో ఈ హెయిర్ ఈ క్యారెక్టర్ సరిపోతుంది. యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో అలాగే చేశాను, వెళ్ళి చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు బేసిక్ చెప్పడం మాత్రమే నాకు ఇంపార్టెంట్. అందుకే నేను మీకు అసలు ఒక షేప్ ఎలా, ఇప్పుడు నేను చూడండి ఒక చిన్న ప్లేన్, ఒక ప్లేన్ హెడ్కున్న ప్లేన్తో ఇట్లా హెయిర్ చేసా, ఇది మంచిగా వచ్చింది. దిస్ ఇస్ ఇనఫ్. ఓకే, అప్లై ఇట్ అండ్ దిస్ ఈజ్ అవర్ క్యారెక్టర్ కంప్లీటెడ్. మన క్యారెక్టర్ కంప్లీట్ అయిపోయింది విత్ హెయిర్, ఐస్, నోస్, మౌత్, ఫింగర్స్, హ్యాండ్, ప్యాంట్, షర్ట్, షూస్, లెగ్, సాక్స్ అన్నీ అయిపోయాయి. అవునా? నెక్స్ట్ వీడియోలో వీ విల్ టెక్స్చర్ ఇట్ ఇన్సైడ్ ద బ్లెండర్ ఇట్ సెల్ఫ్. బ్లెండర్లోనే మంచిగా టెక్స్చరింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్. నేను బ్లెండర్లో ప్రీవియస్గా కూడా బేసిక్స్ ట్యుటోరియల్ చేశాను. అన్ని బేసిక్స్, ప్రతి 0 నుంచి క్యారెక్టర్ మోడలింగ్ వరకు మొత్తం నేను బేసిక్స్ ప్రీవియస్ కూడా వీడియోస్ ఉన్నాయి. బ్లెండర్ వెళ్ళండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, స్టార్టింగ్ వీడియోస్ చూడండి, అక్కడ కూడా క్యారెక్టర్ చేశాను. అక్కడ కూడా ఇంకా డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ హెయిర్ ఇలా చేయలేదు, కొంచెం వేరే స్టైల్లో హెయిర్ చేశాను. ఓకే, వేరే స్టైల్లో మోడలింగ్ ఉండొచ్చు, వెళ్ళండి చూడండి. సో అవి చూడండి, ఇది చూడండి, మీకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇలా కూడా చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్, ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్ మనం చేసాము. సో డిఫరెంట్ షేప్స్ ఎలా ప్లే చేయొచ్చు, డిఫరెంట్ షేప్స్ ఎలా ప్లే చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో సీ యూ దెన్.
Until then, keep learning and keep asking questions in the comments if you have any doubts. And if you don't have any doubts, please watch the previous videos also. And newcomers, new people who watch my videos for the first time, subscribe the channel and hit the bell icon so that you get updates when I update a new video. మీకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది. And people who already subscribed, watch all the other videos, practice and share the video. Like if you like it, comment if you have any doubt.